श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 33వ శ్లోకం చూస్తున్నాం, చదువుదాం. యో అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. సో ధ్యాన యోగము యొక్క ఫలము అయినటువంటి సమ్యక్ దర్శనము, ఆ సమ్యక్ దర్శనము యొక్క ఫలము అయినటువంటి నిత్యముక్తి, జీవన్ముక్తులై ఉండుట, అంటే నిరంతరము సైకలాజికల్లీ ఫ్రీగా ఉండుట అనేటటువంటి ఫలము. దానిని శ్రీకృష్ణుడు వివరించాడు. ఆ వివరించిన దాన్ని అర్జునుడు బాగానే అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని శ్రీకృష్ణుడు చెప్పిన యోగములో మౌలికమైనటువంటి ప్రతిపాదన సమత్వము. సామ్యేన యోయం యోగ త్వయా ప్రోక్తః, నీ చేత చెప్పబడినటువంటి యోగం అయితే ఏదైతే ఉన్నదో ఆ యోగం ఎలా సిద్ధిస్తుంది? సామ్యేన, సమత్వముతో సిద్ధిస్తుంది. అయితే ఈ సమత్వం ఏమీ అంత తేలికైనది కాదు అని అర్జునుడికి అర్థమవుతూనే ఉన్నది. మనకి మనసులో ప్రశ్న ఉదయించి ఉండవచ్చు. అదే ప్రశ్న అర్జునుడి మనసులో కూడా, ఈ సామత్వం ఎలా కుదురుతుంది? ఇది కుదరదు. ఏతస్య అహం న పశ్యామి, ఏతస్య స్థిరాం స్థితిం అహం న పశ్యామి. ఈ సమత్వము, స్థిరంగా ఉండుట అనేటటువంటి స్థితి నాకేమీ కనబడట్లేదు. ఇదేమి అంత సాధించగలిగేది కాదు అని అనిపిస్తోంది నాకు అంటున్నది. ఎందుకంటే చంచలత్వాత్, మనస్సు చంచలమైనది కాబట్టి అని ప్రశ్న, అర్జునుడి యొక్క ప్రశ్న. సంబోధన శ్రీకృష్ణుడిని మధుసూదన అంటే మధు కైటబుల్ అనే రాక్షసులని చంపినవాడు అని అర్థం మధుసూదన అంటే. ఈ మధుసూదనలకు కూడా మంచి అది రూపకము. ఆ కథ కూడా చాలా చక్కని రూపకం. మధు కైటబ. ఈ మధు కైటబులు ఇదివరకు చెప్పుకున్నట్టున్నాం ఒకసారి. జస్ట్ ఒక చిన్న రిమైండర్. ఈ మధు కైటబులు అంటే ఎక్కడి నుంచి పుట్టారు వాళ్ళు? విష్ణువు యొక్క చెవి మలము నుంచి పుట్టారు, కర్ణమలము నుంచి పుట్టారు మధు కైటబులు. అంటే అందులో సింబాలిజం ఏంటంటే, కర్ణ మలము నుంచి పుట్టుట అంటే ఏమిటి అంటే వినడం వలన పుడతారు. అంటే ఆ మాట ఈ మాట వినడం వలన పుడతారు మధుకైటబులు. అంటే ఏంటి అంటే రాగద్వేషములుకి ప్రతీక మధుకైటబులు. సో విష్ణువు నిద్రపోయి రెస్ట్ తీసుకుంటూ ఉండగా మధుకైటబులు అనే రాక్షసులు కర్మలం నుంచి పుట్టారు. అంటే విష్ణుమూర్తి పడుకోవడం అంటూ ఉండదు కదా. పరమాత్మ పడుకోవడం ఏమిటి? పరమాత్మకి పడుకోవడము లేవడము అనేది ఏమి ఉండకూడదు. మరి అంటే మనము ఆ సమత్వం అనే యోగమే విష్ణువు. తద్విష్ణో పరమ పదం అని వేదం డిస్క్రైబ్ చేస్తుంది. ఆ పరమ పదమే విష్ణువు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. సో అది సిద్ధించుకోవడం ఎలాగా? సమత్వముతో సిద్ధించుకోవాలి. అయితే సమత్వము లేనప్పుడు ఆ మాట ఈ మాట విని కర్ణమలము నుంచి మధుకైటబుల్ అనే రాక్షసులు పుట్టారు. ఆ సమత్వం అనే స్టేజ్ నుంచి దిగజారిపోతే ఆ మాట ఈ మాట వినిపించి దాని గురించి దీని గురించి విని ఆ వస్తువు బాగుందని, ఆ సినిమా బాగుందని, ఇది బాలేదని, వీళ్ళు ఇలా చేశారని ఈ మాటలు విని 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 ఆ మాటల నుంచి రాగద్వేషములు పుడతాయి. వాళ్లే మధుకైటబులు. ఆ మధుకైటబులకి ప్రతీక. సో ఆ కథలో ప్రతీక అది సింపుల్ గా. ఆ మధుకైటబులని జయించిన వాడు
విష్ణు అంటే సమత్వముతో మధుకైటబులనే రాక్షసుల్ని జయించుట, అంటే రాగద్వేషములను జయించుట. అందుకని అక్కడ ఆ విధంగా కూడా ఆ సంబోధన చాలా కాంటెక్స్చువల్ గా ఉన్నటువంటి సంబోధన. ఆ కాంటెక్స్ట్కి శ్రీకృష్ణుడిని మధుసూదన అనే పిలవడం చాలా యాప్ట్. ఎందుకంటే శ్రీకృష్ణుడు అక్కడ చెప్తున్నది ఈ సమత్వముతో రాగద్వేషములను జయించు అని చెప్తున్నాడు. ఆ యోగం, అదే యోగము అని చెప్పాడు. సో ఆ యోగము, ఇది నువ్వు చెప్పేసేవో బాగానే ఉంది, కానీ ఇదేమి అంత తేలిగ్గా ఆ, సిద్ధి అదే, అంత తేలికైనది కాదు. ఎందుకంటే చంచలత్వాత్, మనస్సు చాలా చంచలము. చంచలము అంటే చలము అంటే కదలిక. మరి చంచలము అంటే కొంచెం దానికి ఆ, విశేషణాన్ని జోడించారు, అంటే బాగా కదిలిపోయేదని. అంటే ఆ, చాలా దాన్ని ఏమంటారు, అతిశయమైనటువంటి చలనము అని అర్థం. చంచలము అంటే చాలా బాగా, అంటే అస్సలు నిలకడగా ఉండదు కదా ఈ మనస్సు అని అర్థం. చదువుదాం, శంకర్ల భాష్యం చదువుదాం. యహ అయం యోగ, అయం యోగ అంటే ఈ యోగము. యహ అయం యోగ, యోగ అంటే ఈ యోగమైతే త్వయా ప్రోక్త, నీ చేత చెప్పబడినదో, సామ్యేన సమత్వేన, సామ్యేన తృతీయ అంటే సమత్వేన, సమత్వము చేత సాధించబడవలసినటువంటి ఈ యోగం అయితే ఏదైతే ఉన్నదో, హే మధుసూదన, ఏతస్య యోగస్య, ఏతస్య అంటే ఈ యోగం యొక్క, షష్ఠి దీని యొక్క అంటే ఈ యోగం యొక్క, అహం న పశ్యామి, నేను చూడలేకపోతున్నాను. అంటే నా నా ఉపలభే, ఇది దొరికేటట్టు నాకు కనిపించట్లేదు అని అర్థం. అహం న పశ్యామి అంటే నా ఉపలభే ఇది పశ్యామి. ఎందుకు? చంచలత్వాత్ మనసః, మనస్సు యొక్క చంచలత్వము చేత. దేనిని కిం, దేనిని నా పశ్యామి, ఏది దొరుకుతుందని నాకు కనిపించుటలేదు అంటే కిం, దేనిని అంటే స్థిరాం అంటే అచలమైనటువంటి, స్థిరము అచలమైనటువంటి స్థితిం, ప్రసిద్ధం ఏతత్ అంటే ఈ ఈ స్థితిని, స్థిర ఈ మనస్సు స్థిరముగా ఉండేటటువంటి సమత్వంలో నిలదొక్కుని ఉండేటటువంటి ఈ స్థితి సిద్ధించున్నట్టు నాకేమీ కనిపించుటలేదు. అది ప్రశ్న. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన, ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. తర్వాత శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ధృడం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి, అది ప్రమాధి కాదు, అది ఒత్తుత, ప్రమాథి బలవద్ దృఢం, తస్య బలవత్ దృఢం, రెండు పదాలు అవి. తస్య అహం నిగ్రహం మన్యే వాయోహో ఇవ సుదుష్కరం. అర్జునుడు కంటిన్యూషన్. కృష్ణుడిని సంబోధిస్తున్నాడు, హే కృష్ణ అని సంబోధిస్తున్నాడు. అయితే ఇక్కడ కృష్ణుణ్ణి హే కృష్ణ అని సంబోధించడం ఏమిటి అంటే, ఓ కృష్ణ అంటున్నాడు. అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి హే కృష్ణ అని అలా సింపుల్ గా సంబోధించడం ఏమిటి అన్న ప్రశ్న కూడా రావచ్చు ఒక్కోసారి. అంటే ఎక్కడ అనురాగము ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ గౌరవం లేనట్టుగా కూడా కనిపిస్తుంది.
సో అలా అలా అర్థం చేసుకోవచ్చు ఆ సంబోధనని. లేదా శంకర్లు అక్కడ కృష్ణ శబ్దానికి చాలా చక్కని దాని వ్యుత్పత్తి కూడా చెప్పబోతున్నారు. కృష్ణ అంటే కర్షతి అన్న అన్న వర్బ్ కృష్ ధాతువు నుంచి వస్తుంది. కృష్ అంటే దాన్ని అంటే ఇప్పుడు చూసారా, నాగలి పెట్టి దున్నుతాం చేసారా, దున్నినప్పుడు ఏం చేస్తాము, దున్నడానికి కర్షతి అంటే కర్షకుడు అని అక్కడి నుంచే వచ్చింది. కృషి అనే ధాతువు నుంచి కర్షకుడు అంటే రైతు అనే పదం వచ్చినది. రైతు ఏం చేస్తాడు, నాగలు పెట్టి దున్నేస్తాడు భూమిని. అంటే భూమిని ఇలా చీల్చేస్తాడు. అలా చీల్చి దున్నుట అని అనే ఆ, అర్థము లో వాడేటటువంటి ధాతువు కృష్ అనే ధాతువు. ఆ కృష్ అనే ధాతువు నుండి ఆ, వచ్చింది కృష్ణ అని అనే పేరు. సో కృష్ణ అనే పేరుకి అర్థం ఏం చెప్తారంటే భక్తజనుల యొక్క పాపములను చీల్చేసేవాడని అర్థం కృష్ణ శబ్దానికి. సో ఆ విధంగా శ్రీకృష్ణుడిని అర్జునుడు ఆ, అక్కడ కాంటెక్చువల్ గా అలా సంబోధిస్తున్నాడు. సో పాపములు అంటే ఏంటి, ఈ ఈ దుఃఖములు, దుఃఖమే పాపము. ఆ, దుఃఖం అంటే ఎందుకు వచ్చింది, సమత్వం లేకపోవటం వల్ల వచ్చింది. సమత్వం లేకపోవటం వచ్చినటువంటి దుఃఖమే పాపం. ఇంకంతకంటే వేరే పాపమే ఉంటుంది. దుఃఖమే పాపం అంటే దుఃఖమే. ఆ పాపములను చీల్చేసేవాడని అర్థం. సో కాంటెక్స్ట్ లో అక్కడ అలా దాన్ని వ్యుత్పత్తిని పెట్టి చక్కగా అర్థం చేసుకుంటే కూడా కాంటెక్స్ట్ లో ఆ సంబోధన చాలా కాంటెక్చువల్ గా ఫిట్ అవుతుంది. చాలా ఏమంటారు, యాప్ట్, ఆ టైంకి యాప్ట్ అయినటువంటి సంబోధన. సో హే కృష్ణ, మనహ హీ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు హీ అంటే బికాస్ అని, ఎందువలనంటే అని అర్థం. అంటే పైన చంచలత్వాత్ అని చెప్తున్నాడు కదా, ఆ చంచలత్వాత్ చంచలమునే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎందువలనంటే చంచలం మనహ, మనస్సు చంచలం. అంటే మనస్సు బాగా ఆ అసలు చలనము లేనటువంటిది. పైగా ప్రమాథి, ప్రమాథి అంటే కుదిపేసేదని అర్థం. చూడండి, ఇప్పుడు మనస్సు చంచలముగా ఉండడమే కాకు, చలనము లేకుండా ఉండడం, స్థిరంగా ఉండకపోవడమే కాదు, మనస్సు ఏం చేస్తుందంటే కుదిపేస్తుంది. అంటే గుండె కుదిపేసేమంటారు చూసారా, అలాగా కుదిపేయడం ప్రమాథి అంటే. సో అంటే ఇప్పుడు మనస్సు స్థిరంగా లేకపోతే రాగద్వేషములను బట్టి కోపము, ప్రేమ, విపరీతమైనటువంటి ఆనందము, విపరీతమైనటువంటి కోపము, ఇటువంటి భావోద్వేగాలు వస్తాయి. ఆ భావోద్వేగాలు ఏం చేస్తాయంటే శరీరాన్ని కుదిపేస్తాయి. అంతే కదా. ఇప్పుడు కోపం వచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. బాగా కోపం వచ్చిన వాడి పరిస్థితి అసలు ఇంకా మనిషి ఊగిపోతాడు. అంటే ఆ శరీరాన్ని ఆ ఆ భావోద్వేగము కుదిపేస్తుంది. ఒక చాలా అతిశయమైనటువంటి పద్ధతిలో కుదిపేస్తుంది. ఆ భావోద్వేగాలు అలాగే ఉంటాయి. సో అందుకని ప్రమాథి, అది శరీరమును కుదిపేసేటటువంటి స్వభావము కలది. బలవత్, బాగా బలము ఆ, కలది. దృఢం, దృఢమైనది అంటే దాన్ని ఒకసారి మనస్సు ఒక మనస్సులో ఒక ఐడియా స్థిరపడిపోయింది అనుకోండి, మనం ఇది మన అనుభవంలో ఉండే ఉంటుంది, అందరి అనుభవంలోనూ ఉన్నదే. మనస్సులో ఒక్కసారి ఒక ఐడియా స్థిరపడిపోతే మనస్సుని ఆ ఆ స్థిరపడిపోయినటువంటి అభిప్రాయం నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టం, చాలా కష్టం. ఆ దృఢం అంటే దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే, ఒక చక్కని పల్చని క్లాత్ ఉందనుకోండి, అది ముళ్ళ మీద పడితే ఏమవుతుంది, అది ముళ్ళ మీద పడితే దాన్ని తీయడం చాలా కష్టం, దాన్ని తీయలేము. తీద్దామని లాగితే చిరిగిపోతుంది. సో అంత అటువంటిది మనసు, అటువంటి స్వభావము కలిగినది. అందుకనే ప్రమాథి దృఢం, బలవత్ దృఢం అని డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చక్కని చిన్న పల్చటి గుడ్డ వెళ్ళి ముళ్ళు మీద పడితే అది లాగితే అది కుదిపేస్తుంది, అని చిరిగిపోతుంది. ఆ విధంగా అటువంటి స్వభావము కలిగినది. తస్య అంటే ఆ మనస్సు యొక్క నిగ్రహం, దాన్ని నిగ్రహంను సుదుష్కరం మన్యే. సుదుష్క సుదుష్కరం, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సుదుష్కరం మన్యే
అది దుష్కరమని నేను అనుకుంటున్నాను. ఎటువంటి దుష్కరము అంటే, దుష్కరము అంటే ఆ శక్యము కానిది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా సంస్కృతంలో ఆ దుష్కరము ఆ దూ పెడితే, దూ ముందు పెడితే అర్థం ఏంటంటే దాన్ని సాధించుట దుఃఖముతో కూడుకున్నటువంటిదని అర్థం. అంటే ఇంపాసిబుల్ అని అర్థం చేసుకోక్కర్లేదు దాన్ని. అంటే పాసిబులే, కానీ చాలా కష్టం, చాలా కష్టపడి సాధించవలసినటువంటిది అని అర్థం. దుష్కరము అంటే, దుష్కరము అంటే ఇంపాసిబుల్ అని ట్రాన్స్లేట్ చేయడము చేయొచ్చు, కానీ అది అంత 100% కరెక్ట్ అయినటువంటి ట్రాన్స్లేషన్ కాదు. దుష్కరము అంటే సిద్ధించుకోవచ్చు, కానీ సిద్ధించుట కష్టము, దుఃఖముతో కూడుకున్నటువంటిది. అంటే కాస్త దాన్ని ఎఫర్ట్ పెట్టి యత్నము చేసి సిద్ధించుకోవాలి. అందుకే యతనశీలుడై ఉండాలని చెప్పాడు కదా కృష్ణుడు ఇదివరకు. ఇప్పుడు ముందు కూడా రాబోతోంది నెక్స్ట్ శ్లోకం. నెక్స్ట్ 2 శ్లోకాల్లో కూడా రాబోతుంది ఇదే మాట. యతనశీలులై ఉండాలి, అభ్యాసం చేయాలి. సో సిద్ధించుకొనుట సాధ్యమే, కానీ దుఃఖముతో కూడుకున్నటువంటి పని, అంటే ప్రయత్నముతో కూడుకున్నటువంటిది. ఎటువంటి దుష్కరము? సో అర్జునుడు ఎలా చెప్తున్నాడు? దుష్కరము, దానికి ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. వాయోహో ఇవ, వాయువుని కట్టివేయుట వల్లే. వాయువుని కట్టివేయలేం కదా. సో మనస్సు వాయువు వంటిది, అది ఎటు కావాలంటే అటు పరిగెట్టేస్తుంది. దాన్ని ఒక చోట బంధించి ఉంటుట చాలా కష్టమైనటువంటి పని అని నేను అనుకుంటున్నాను. అహం తస్య నిగ్రహం వాయోహో ఇవ సుదుష్కరం మన్యే. మనస్సుని నిగ్రహించుట చాలా కష్టము అని నేను అనుకుంటున్నాను అని అర్జునుడి యొక్క అభిప్రాయము. అది ప్రశ్న. చదువుదాం శంకరుల యొక్క భాష్యం. చంచలం హి మనః, అంటే మనస్సు చంచలమైనది. హి ఎందుకంటే మనస్సు చంచలమైనది. కృష్ణేతి విలేఖనార్థస్య రూపం. ఇక్కడ వి మిస్సింగ్. కృష్ణేతి కాదు, కృష్ణ ఇతి అని చెప్తున్నారు. సరే, కృష్ణ ఇతి విలేఖనార్థస్య రూపం. విలేఖనార్థస్య రూపం అంటే విలేఖనము అనే అర్థంలో వాడేటటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి పదము కృష్ణ. విలేఖనము అంటే దాన్ని ఛేదించుట అని అర్థం. అంటే నాగలి పెట్టి దున్నుతాం కదా, దాన్ని విలేఖనము అంటారు. అంటే దాన్ని గుచ్చి దాంతో ఛేదించిన క్రియకి కృష్ణ అనే అటువంటి క్రియ నుంచి పుట్టినటువంటి పదం. అంటే ఏమిటి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో? దేనిని ఛేదించుట? భక్తజన పాపాది దోషకర్షణాత్ కృష్ణ. భక్తజనుల యొక్క పాపములు మొదలగు దోషములను కర్షణ చేయు వాడు కాబట్టి కృష్ణ. అయితే భక్తులై ఉండాలి. భక్తులైతేనే ఆ పరమాత్మ దుఃఖములను ఛేదించుట అనేటటువంటిది పాసిబుల్. అసలు ఫస్ట్ భక్తులమై ఉండాలి. భక్తి అంటే కొన్ని శ్లోకాలు వెయిట్ చేయండి, నెక్స్ట్ చాప్టర్ మొదలైనప్పుడు వస్తుంది చక్కగా. ఫస్ట్ శ్లోకంలో వస్తుంది 7వ చాప్టర్లో. అది భక్తి అంటే. చూద్దాం అక్కడ దాకా వచ్చినప్పుడు. ఆ భక్తి ఉండాలి మనసులో. భక్తి ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నా ఆ దుఃఖాలన్నీ ఛేదించుట అనేటటువంటిది జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు చలేస్తుంది అనుకోండి, బయటికి వెళ్ళి ఎండలో నుంచోవాలి. ఎండలో నుంచుంటే కదా ఎండ యొక్క వేడి తగులుతుంది. ఎండలోకి నేను వెళ్ళను, నేను ఇలా నీడలో ఉన్నటువంటి గదిలోనే ఉంటాను. చలేస్తోంది, గది చల్లగా ఉంది, నేను ఎండలోకి వెళ్ళను, కానీ చలి తగ్గిపోవాలి అంటే తగ్గదు కదా. ఎండలోకి వెళ్ళి నుంచుంటే అప్పుడు ఆ వేడిలో మనం ఆశ్రయం తీసుకోవచ్చు. అలాగే ఆ పరమాత్మలో ఆశ్రయం తీసుకోవాలి ఫస్ట్. అప్పుడు దుఃఖము మొదలగు పాపాలను తొలగించుట అనేటటువంటి ఏమైనా సంభవం అవుతుంది. లేకపోతే అది అది సాధ్యమే కాదు. సో భక్తజన పాపాది దోషకర్షణాత్ కృష్ణ. నా కేవలం అత్యర్థం చంచలం. అయితే మనస్సు ఓన్లీ చంచలమే కాదు,
ఇంకా ఉన్నాయి దానికి గుణములు. ఏమిటి? నా కేవలం చంచలం, అత్యర్థం చంచలం. నా కేవలం బాగా చంచలమే కాకుండా ప్రమాథి చ, ప్రమథనశీలం. ప్రమాథి అంటే ప్రమథనశీలము. ఆ, ప్రమథ్నాతి శరీరం, ఇంద్రియాణి చ విక్షిపతి, పరవశీకరోతి. సో ప్రమాథి అనడానికి చాలా చక్కని ఓపిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని. ప్రమథ్నాతి శరీరం, శరీరమును ఆ, కుదిపేస్తుంది. ప్రమథనము అంటే కుదిపేవేయుట. ప్రమథ్నాతి శరీరం. ఇంకా ఏం చేస్తుంది? ఇంద్రియాన్ని విక్షిపతి అంటే పరవశీకరోతి. సో ఇంద్రియములను ఆ ఇంద్రియ భోగముల యొక్క వశములో ఉండేటట్టు చేస్తుంది, పరవశము చేస్తుంది. ఆ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ యొక్క వశములో పెట్టేస్తుంది, ఇంద్రియాన్ని పట్టుకెళ్ళి. ఇంద్రియం మీద మనకి కంట్రోల్ లేకుండా చేస్తుంది. అది ప్రమథనశీలము అంటే. కుదిపివేయుట అంటే శరీరాన్ని అయితే శరీరంలో అలసట పుట్టిస్తుంది, భావోద్వేగము కుదిపేసి. ఇప్పుడు బాగా కోపం వచ్చేసింది అనుకోండి, కాకపోతే కాసేపు బాగా కోపం వచ్చి అందరిని తిట్టేస్తే అది ఆ కోపం తగ్గేసరికి పూర్తిగా అలసిపోతుంది. సో శరీరాన్ని పూర్తిగా కుదిపేసి ఇంద్రియాలను పరవశము చేస్తుంది. అంతేకాదు కించ బలవత్, అంతేకాదు చాలా బలమైనది. చాలా బలమైనది అంటే ఎటువంటిది? నా కేనచిత్ నియంతం శక్యం. అది ఎవరి చేత కూడా నిగ్రహింప పడుట చాలా కష్టమైనటువంటిది. ఇంకా ఉంది. కించ దృఢం తంతునాగవత్ అచ్ఛేద్యం. దృఢమండానికి చాలా చక్కని ఎగ్జాంపుల్ ఇస్తున్నారు చూడండి. తంతునాగవత్. తంతునాగవత్ అంటే ఇప్పుడు చూడండి, పురుకోస చూసుంటాం, లేదా చాంతాడు చూసుంటాం. మనం చాంతాడులో ఏమవుతుంది, ఒక పీలిక తీసుకున్నాం అనుకోండి, దాన్ని తెంపేసేయచ్చు. కానీ ఆ దారాలన్నిటినీ వాళ్ళు పోగు చేసి పెట్టారు, అలా దొంతర కింద కట్టారు దాన్ని. దొంతకి అలాగా అలా అల్లి పెట్టిన దాన్ని మనము ఛేదించలేము. చాంతాడులో ఒక పీలికని తెంపేయచ్చు, కానీ చాంతాడిని బాగా గట్టి దృఢంగా చేస్తే దాంతో మీరు ఏనుగును కూడా కట్టేస్తారు. ఏనుగును కూడా కట్టివేసేయచ్చు దాంతో. సో అలాగా తంతునాగవత్ అచ్ఛేద్యం. ఎంత బలం ఉన్నా కూడా దాన్ని ఛేదింపలేము. తంతునాగము అంటే చాంతాడు వంటిది అని అంటారు. తస్య ఏవం భూతస్య మనసః. అయితే ఈ విధమైనటువంటి మనస్సుని చూడండి. మనస్సుని దేంతో పోలుస్తారంటే ఆ మనస్సుని నిగ్రహించుట చాలా కష్టం, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సో ఈ మనస్సుని నిగ్రహించుటని చాలా చోట్ల ఒక పక్షి ఉంటుంది. ఒక పక్షికి కాలుకి ఒక తాడు కట్టి పెట్టేసామనుకోండి, తాడు కట్టి ఓ పుల్లకి ఆ తాడుని కట్టేసామనుకోండి, పక్షి ఎగురుతుంది, అటు ఇటు ఎగురుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా ఎగురుతుంది? అటు ప్రయత్నించి ఇటు ప్రయత్నించి అలిసిపోయేదాకా ఎగురుతుంది. అలసిపోయినప్పుడు వచ్చి ఆ పొల దగ్గర కూర్చుంటుంది. సో మనస్సుని నిగ్రహించడాన్ని ఆ విధమైనటువంటి శాస్త్ర గ్రంథాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితితో పోలుస్తారు. ఎందుకంటే దాన్ని కట్టివేయడం చాలా కష్టం. ఎంత కట్టివేసే ప్రయత్నం చేసినా కూడా అది అటు ఇటు పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఏవం భూతస్య మనసః అహం, నేను నిగ్రహం నిరోధం మన్యే అనుకుంటున్నాను. నిరోధాన్ని ఈ విధంగా అనుకుంటున్నాను. ఏ విధంగా అనుకుంటున్నాను? వాయోరివ యథా వాయోః దుష్కరః నిగ్రహః. ఏ విధముగా అయితే వాయువుని నిగ్రహించుట కష్టమో ఆ విధంగా మనస్సును కూడా నిగ్రహించుట కష్టము అని నేను అనుకుంటున్నాను. తతః అపి అందుకొని కూడా మనసః దుష్కరం మన్యే, మనస్సు యొక్క నిగ్రహము దుష్కరమని నేను అనుకుంటున్నాను. ఇత్యభిప్రాయ. అది మన అర్జునుని యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. చాలా యాప్ట్ అభిప్రాయము. మనందరము కూడా దానితో ఏకీభవించగలము. అవును, కరెక్టే కదా అర్జునుడు అడుగుతున్న ప్రశ్న. చాలా
యాప్ట్ గానే ఉన్నది. సో అయితే ఈ ఈ మనస్సుని నిగ్రహించుట అన్నది చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి పాతుకుపోయినటువంటి సంస్కారాలు ఉంటాయి మనస్సులో, ఇంప్రెషన్స్. ఎన్నో ఆ సంస్ కోటి జన్మల నుంచి పోగేసుకున్నటువంటి సంస్కారాలు మనసులో ఉంటాయి. మరి వాటన్నిటి నుంచి, వాటి యొక్క ప్రభావమే ఈ రాగద్వేషములు, కోరికలు అవి కూడా. వాటి యొక్క ప్రభావం నుంచి బయటపడట కష్టము. వశిష్ఠుడికి శ్రీరాముడికి జరిగిన డిస్కషన్ యోగ వాసిష్టంలో కూడా జన్మకోటి చిరాభ్యాసాత్ రామ అని చెప్తాడు. ఇది కోటి జన్మల నుంచి అభ్యాసం చేసింది మనసు, అలా ఆ రాగద్వేషములలోనే పాతుకుపోయి ఉండుట అనేటటువంటి ఆ ప్రాక్టీస్ మనసు ఉల్టా ప్రాక్టీస్ చేసి, ఇక్కడ సమత్వం అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, కానీ మనసు ఆల్రెడీ దానికి ఆపోజిట్ ప్రాక్టీస్ కొన్ని కోటి జన్మల నుంచి చేసి ఉంది. అటు ఇటు పరిగెట్టడం, రాగద్వేషాల్లో మునిగి ఉండుట అనేది. సో అందుకని అది చాలా కష్టము అని చెప్తారు. అక్కడ కూడా చాలా చక్కని ఆ విషయం మీద చాలా చోట్ల చాలా చక్కని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అలాగా జన్మకోటి చిరాభ్యాసాత్ రామ అని అక్కడ వశిష్ఠుడు కూడా శ్రీరాముడికి చెప్తాడు. ఇదే పాయింట్. సో అయితే క్వశ్చన్ చాలా వ్యాలిడ్. చదువుదాం శ్లోకం ఒకసారి చదివి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం చూద్దాం. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవద్ధృడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. సో ఈ భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ అన్న పదములో ఆ ఉవాచ అన్నది యాక్చువల్లీ పాస్ట్ టెన్స్. ఉవాచ అన్నది గ్రామటికల్ గా డిస్టెంట్ పాస్ట్ లో వాడతారు. అంటే ఎప్పుడో జరిగిన దాని గురించి చెప్పిన దాంట్లో అటువంటి దాన్ని ఏమంటారు, టెన్స్ వాడతారు. అంటే దూరముగా ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ అని అర్థం. ఆ టెన్స్ కి అన్న టెన్స్ ఉంది, లిట్ లకారం అంటుంది. ఆ లిట్ ఇటువంటి రామాయణంలో, మహాభారతంలో వీటిల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో జరిగినది చెప్పేదాని గురించి. కానీ ఈ శాస్త్ర గ్రంథంలో ఉవాచ అంటే ప్రెసెంట్ టెన్స్ లో చెప్పినట్టే అర్థం చేసుకోమని చెప్తారు. సో భగవంతుడు ఎప్పుడో పలికాడు అని కాదు, భగవంతుడు చెబుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ ఉవాచ అన్నది గ్రామటికల్ గా లిట్ అంటే పాస్ట్, వెరీ డిస్టెంట్ పాస్ట్ యొక్క టెన్స్ లో చెప్పినటువంటి ఫార్మ్, వర్బ్ ఫార్మ్ అయినప్పటికీ కూడా శాస్త్ర గ్రంథంలో ఉవాచ అని వచ్చినప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నట్టే అర్థం చేసుకోమని చెప్తారు. సో శ్రీ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు, సమాధానం ఈ విధంగా చెప్తున్నాడు. అయితే అవతారిక ఏవమేతద్యత బ్రవీషి. సో నువ్వు ఏ ప్రకారంగా చెప్పావో, నువ్వు చెప్తున్నది కరెక్టే అంటున్నాడు ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఎవరైనా డౌట్ అడిగారు అనుకోండి, మంచి టీచర్ అయితే ఏమంటారు, బాగుంది నీ ప్రశ్న అంటారు. అంటే మంచి డౌట్ అయితే నీ ప్రశ్న బాగుంది, నీ ప్రశ్న చాలా సబబుగానే ఉన్నది అని చెప్తారు. అంటే అప్పుడు ప్రశ్న అడిగిన వాడికి వినాలన్న ఉత్సాహం కూడా కలుగుతుంది. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అలాగే చెప్తున్నాడు. ఏం ప్రశ్న అది, ఇది నేను ఇంతసేపటి నుంచి నీకు సమత్వం గురించి చెప్తుంటే ఇదేం ప్రశ్న అడుగుతున్నావు నువ్వు అని చెప్తే వినేవాడికి కూడా ఆ సమాధానం వినడం మీద ఉత్సాహం కలగదు. అందుకని ఫస్ట్ ప్రశ్నని, నీ ప్రశ్న చాలా బాగుందయ్యా అంటున్నాడు. కరెక్టే నువ్వు చెప్తున్నది. మహాబాహో, అందుకని ఆ సంబోధన కూడా చూడండి, మహాబాహో, గొప్ప బాహువులో గలవాడా, అంటే బలమైనటువంటి బాహువులు కలవాడా అని ఇండైరెక్ట్ గా అక్కడ ధ్వని ఏంటంటే, ఉత్తి బాహుబలం ఉంటే సరిపోదయ్యా, కాస్త బుద్ధిబలం కూడా ఉండాలి అనే ఉద్దేశంలో శ్రీకృష్ణుడు కూడా చాలా యాప్ట్ గా కొంచెం అర్జునుడిని దాన్ని ఏమంటారు, ప్రేరేపిస్తున్నట్టుగా మహాబాహో అని సంబోధిస్తున్నాడు. ఓ మహాబాహో అంటే బాహువుల్లో బలం ఉంటే సరిపోదు అని చెప్పినట్టుగా సంబోధిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, అసంశయం మనః,
దుర్నిగ్రహం చలం. మనస్సు చలం, అందులో డౌట్ లేదు. అసంశయం చలం. చూడండి, అర్జునుడు చంచలం అన్నాడు, శ్రీకృష్ణుడు చలం అంటున్నాడు. అర్జునుడు అచ్చెం అన్నది తీసేశాడు. చంచలము అంటే సంస్కృతంలో బాగా చలము కలిగినది అని అర్థం. సో శ్రీకృష్ణుడు మాత్రము కరెక్టే, మనస్సు నిలకడగా ఉండదు, ఒప్పుకుంటున్నాను, అందులో డౌట్ ఏం లేదు, నువ్వు చెప్తున్నది కరెక్టే. పైగా దుర్నిగ్రహం, నిగ్రహించుట దుఃఖముతో కూడుకున్నటువంటిది. దుర్నిగ్రహం, అది అలాగే చక్కగా అలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నిగ్రహం చేయవచ్చు, కానీ కష్టముతో కూడుకున్నటువంటిదే. కరెక్టే, ఒప్పుకుంటున్నాను. అయితే దానికి సూత్రాలు చెప్తున్నాడు, 3 సూత్రాలు చెప్తున్నాడు. ఇక్కడ 2 వస్తున్నాయి ఈ శ్లోకాల్లో, మూడో శ్లోకం, నెక్స్ట్ శ్లోకంలో మూడోది వస్తుంది. సో మూడు టూల్స్ చెప్తున్నాడు. మనస్సులో నిగ్రహమును అలవాటు చేయుటకు, వారి మనస్సుని నిగ్రహించి నిలకడగా ఉండేటట్టు చేయుటకు 3 కావాలి. ఒకటి అభ్యాసము, అభ్యాసేన, అభ్యాసము చేత. తూ అంటే తూ ముందు పెట్టుకోవాలి ఆ లైన్కి. తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్. కరెక్టే నువ్వు చెప్తున్నది ఓ మహాబాహో. మనస్సు చలము, అసంశయము, అందులో దుర్నిగ్రహము. ఓకే, కరెక్టే. తూ అంటే కానీ, ఆన్ ది అదర్ హ్యాండ్ అభ్యాసేన, కౌంతేయ, ఓ ఓ కౌంతేయ అంటే కుంతి పుత్రుడా, కుంతికి పుట్టినవాడు కాబట్టి కౌంతేయుడయ్యాడు. అంటే సంస్కృతంలో ఎప్పుడు కూడా దీని నుండి పుట్టినది అని చెప్పినప్పుడు ఆది వృద్ధి అంటాం. అంటే ఫస్ట్ సిలబల్కి వృద్ధి వస్తుంది. సో కూకి వృద్ధి జరిగి కౌ అయింది. సో కుంతికి పుట్టినవాడు కాబట్టి కౌంతేయుడు. ఓ కౌంతేయ, అభ్యాసేన, అభ్యాసము చేత, వైరాగ్యము చేత గృహ్యతే, మనస్సును నిగ్రహించగలము. రెండు కండిషన్స్, ఒకటి అభ్యాసము, 2 వైరాగ్యము. పతంజలి యోగ సూత్రాల్లో కూడా అభ్యాసము వైరాగ్యము అనే చెప్తారు. యోగమును సిద్ధించుకున్నట్టుగా అక్కడ యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. మనస్సు యొక్క వృత్తులు అంటే మనస్సు యొక్క చేష్టలు, అటు ఇటు పరిగెట్టుట అనే చేష్టలు ఏవైతే ఉంటాయో అవి నిరోధించుట అని చెప్పి దానికి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ, ఆ మనస్సుని నిరోధించడానికి అభ్యాసము వైరాగ్యము కావాలని చెప్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాడు, అభ్యాసము వైరాగ్యం. ఇంకొకటి కూడా ఉంది, సంయమము. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతుంది. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సంయమం ఉండాలి, 3 కావాలి. నెక్స్ట్ శ్లోకంలో సంయమం గురించి చెప్పబోతున్నాడు. సో మళ్ళీ గుర్తు చేస్తే ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే మనస్సుని మనము నిగ్రహించుట అనేది అలవాటు చేయగలము అని చెప్పడం. చాలా చక్కని, చాలా డైరెక్ట్ గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్, చాలా విలువైనటువంటి శ్లోకము. శంకర్లు ఏమంటున్నారు చూద్దాము. అసంశయం నాస్తి సంశయ, చెప్పిన దాంట్లో డౌట్ ఏమీ లేదు, నువ్వు చెప్తున్నది కరెక్టే. మనః దుర్నిగ్రహం చలం ఇత్యత్ర, మనస్సు దుర్నిగ్రహము చలము అని నువ్వు ఏ మాటలైతే చెప్తున్నావో అక్కడ నాస్తి సంశయ, ఆ విషయంలో సంశయం అయితే లేదు, నో డౌట్. ఏ మహాబాహో, ఓ మహాబాహో, కింటు కానీ, ఆన్ ది అదర్ హ్యాండ్, అభ్యాసేన, అభ్యాసము చేత. అభ్యాసం అంటే చూడండి చాలా చక్కని డెఫినేషన్ ఇస్తున్నారు. అభ్యాసో నామ చిత్తభూమౌ కస్యాంచిత్ సమాన ప్రత్యయ వృత్తి చిత్. అభ్యాసం అనగానేమి, చిత్తభూమి అంటే చిత్తము, మనసు యొక్క స్టేట్ లో కస్యాంచిత్ సమాన ప్రత్యయ వృత్తి, సమత్వం అనే ఆ ప్రత్యయం నిలకడగా ఉంటుట, అది అభ్యాసం. కస్యాంచిత్ సమాన ప్రత్యయ వృత్తి. సో మనస్సును సమానము అయిన వృత్తి జ్ఞానములో ఉంచుట అని అర్థం. మనస్సుని సమత్వములో ఉంచుట. చూడండి, శ్రీకృష్ణుడి స్టోరీస్ మనం చూసామనుకోండి, జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీకృష్ణుడి కథలలో, శ్రీకృష్ణుడి జీవితంలో ఈ సమత్వాన్ని బాగా అభ్యాసం చేశాడు. ఆయన జీవితము సమత్వానికి, ఆయన జీవితంలో ఉన్న కథలన్నీ కూడా సమత్వానికి ప్రతీక. జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీకృష్ణుడి జీవితంలో బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి.
అయితే ఆయన ఎప్పుడు ఆ కష్టాలకు ఎప్పుడు డిప్రెస్ అయిపోలేదు మనిషి. ఆయన సమత్వముతో జీవితాన్ని గడిపాడు. ఆయన కథలన్నీ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అన్ని కథల్లోనూ అది వస్తుంది, ఆ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. సమత్వముతో ఆయన ఆ, జీవితాన్ని గడిపాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ లోనే వచ్చింది, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటూ, తితిక్ష చేయమని. సుఖ దుఃఖాలు ఆ, ఇంద్రియ స్పర్శ వల్ల జరుగుతాయి. ఇక ఇంద్రియము వాటి యొక్క విషయములతో మాత్రా స్పర్శాహ తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. సుఖ దుఃఖములు అనే అనుభవం కలుగుతుంది. అవి శీతోష్ణముల వంటివి. అవి ఆగమోపాయినో నిత్య. ఆగమాపాయనలు వచ్చిపోతూ ఉంటాయి, అనిత్యములు కూడా పైగా. అంతే కదా, సుఖము దుఃఖము అనేవి అనిత్యము. అది ఒక వస్తువు ఒక సమయంలో సుఖము ఇస్తుంది, అదే వస్తువు వేరొక సమయంలో దుఃఖాన్ని ఇవ్వచ్చు. ఎండ ఎండాకాలంలో దుఃఖాన్ని ఇస్తుంది, చలికాలంలో సుఖాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఇది సుఖము, ఎండ సుఖము, ఎండ దుఃఖము అని మనం చెప్పలేము. దాన్ని అబ్సల్యూట్ గా ఎండ సుఖము, ఎండ దుఃఖము అని మనం చెప్పలేము. ఆ విధంగా ఏదైనా అంతే, సుఖ దుఃఖాలు అలాగే ఉంటాయి. అందుకని ఏం చెయ్యి, తితీక్ష చేయమన్నాడు వాటిని. అంటే వాటిని సమత్వంతో చూడమన్నాడు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ సమత్వం అనే ఇన్స్ట్రక్షన్ ఎన్నిసార్లు చెప్పారో ఇప్పటికో 100 సార్లు చెప్పుంటాడు. యోగం అంటే సమత్వము అని కూడా డిఫైన్ చేశాడు. సమదుఃఖ సుఖం ధీరం అన్నాడు. ధీరుడు అంటే సుఖ దుఃఖములను సమత్వముతో తీసుకోగలిగిన వాడు ధీరుడు అన్నాడు. అలాగా రకరకాలుగా ఆ సమత్వాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆయన ఏదో థియరీ చెప్పలేదు, జస్ట్ థియరీ చెప్పట్లేదు, ఆయన పాటించిందే చెప్తున్నాడు. ఆయన జీవితాంతము సమత్వాన్ని పాటించాడు, అదే చెప్తున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నాడు, అభ్యాసము. దేని యొక్క అభ్యాసము? సమత్వం యొక్క అభ్యాసము చేయాలి. సో మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చే చోట కూర్చోబెడుతూ ఉండాలి. అలాగ మనం దాన్ని ఎప్పటికప్పుడు పట్టుకుని మనస్సుని దాన్ని మళ్ళీ సమత్వంలోకి తీసుకొస్తూ ఉండాలి. మళ్ళీ రాగద్వేషాలు పుడతాయి మనస్సులో, మనసు అటు ఇటు పరిగెట్టేస్తుంది, కుదిపేస్తూ ఉంటుంది. అది గ్రహించి దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకొస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది అభ్యాసం. ఓకే. ఇంకోటి ఏం కావాలి? ఇంకోటి వైరాగ్యము. చిత్తస్య వైరాగ్యం నామ. వైరాగ్యం అంటే డిఫైన్ చేస్తున్నారు చూడండి చక్కగా. దృష్టాదృష్ట భోగేషు దోష దర్శనాభ్యాసాత్ వైతృష్ణ్యం. అయితే వైరాగ్యం పుట్టాలి అంటే వితృష్ణం పుట్టాలి, వైతృష్ణ్యం ఉండాలి. అంటే తృష్ణ లేకుండా ఉండాలి ఫస్ట్. వైరాగ్యం అంటే తృష్ణ లేకుండా ఉండుటయే. వైరాగ్యం అంటే అదేదో ఒక ఇన్స్టిట్యూషన్ ని ఆశ్రయించటంతో సంబంధించింది ఏమీ కాదు, మనస్సులో భావము. ఇది కూడా మనం చూసాము చాలా సార్లు. వైరాగ్యం అంటే తృష్ణ లేకుండా ఉండుట, అదే వైరాగ్యం. రాగ, రాగం లేకుండా ఉండుట. రాగం ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో కోరికను బట్టి వస్తుంది రాగం. సో వితృష్ణ, ఆ వితృష్ణ నుంచి పుట్టినది వైతృష్ణ్యం. వితృష్ణ నుంచి పుట్టింది కాబట్టి వీకి వృద్ధి, ఆది వృద్ధి జరిగి, ఆదిలో ఉన్నటువంటి సిలబల్కి వృద్ధి జరిగి వై అవుతుంది. సో వితృష్ణ నుంచి పుట్టినది వైతృష్ణ్యం. సో వైతృష్ణ్యం ఎలా పుడుతుంది అనుకుంటే పుట్టేసేది. ఏమిటి? పరిశీలించాలి, పరిశీలించితే పుడుతుంది. ఏమిటి పరిశీలించాలి? దృష్ట అదృష్ట భోగేషు. దృష్ట అంటే ఈ లోకములో పొందే భోగములు, అదృష్ట అంటే పరలోకములో కనిపించవు, పరలోకంలో పుట్టే భోగం. సో దృష్ట అదృష్ట భోగేషు దోష దర్శన అభ్యాసాత్. అందులో దోషం ఉన్నది అని పరిశీలించి తెలుసుకుంది. ఈ లోకంలో మనం ఎలాగా చూస్తూనే ఉన్నాం, ఎంతటి సుఖాన్ని సంపాదించినా అది ఫైనల్లీ దుఃఖానికే తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ సుఖం అయిపోయిన వెంటనే మళ్ళీ దుఃఖం కలుగుతుంది. ఒకవేళ సుఖాన్ని సంపాదించుకున్నా ఇంకా అవ్వకపోయినా ఇది పోతుందేమో అని భయం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ లో ఉంది, ఎంతటి సుఖాన్ని సంపాదించినా ఓ రోజు అది కరిగిపోతుందని. సో నెక్స్ట్ టైం మళ్ళీ సుఖాన్ని సంపాదించుకున్నా కూడా మళ్ళీ మనసులో ఆ ప్రశ్న తీస్తుంది, ఇది మాత్రం పర్మనెంట్ గా ఉంటుందంటామా, ఇలాగా రేపు పొద్దున మారిపోతుంది ఆ పరిస్థితి అనే భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది లోపల. సో అది దృష్ట భోగము, కనిపించేటటువంటి భోగములు. ఈ జన్మలో మనం బ్రతికుండంగా అనుభవించేటటువంటి సుఖములు, ఆ భోగములు. ఆ భోగముల ఎడల ఇంకా అదృష్ట భోగములు. అయితే దృష్ట భోగములు కాకపోతే అదృష్ట భోగము, ఇది ఒకటి మనకి బాగా అలవాటు. ఎందుకంటే వేదంలో చెప్పిన మంత్రాల్లో ఏం చేశారంటే చాలా తెలివిగా చెప్పారు ఋషులు కూడా. వాళ్ళు ఎక్కడో కానీ మనము
ఈ జన్మలో పొందేటటువంటి కోరికల గురించి చెప్పలేదు. వేద మంత్రాల్లో చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఎక్కడో ఏవో కొన్ని దొరుకుతాయి. పుత్రకామేష్టి యాగము అలాంటివి ఒకటో రెండో ఉంటాయి. అది ఎక్సెప్షన్స్ టు ద రూల్. సాధారణంగా వేదంలో చెప్పినటువంటి కర్మల యొక్క ఫలము పరలోకములో పొందే ఫలములే. ఆ, జ్యోతిష్ఠేమైన స్వర్గకామో యజేత, అంటే జ్యోతిష్ఠామ యోగం చేస్తే స్వర్గాన్ని పొందుతాడు ఉంటుంది. అన్నీ అలా ఉంటాయి. వేదంలో చెప్పినటువంటి చూడండి, చాలా తెలివిగా చెప్పారు. మీరు ఇక్కడ ఈ లోకంలో వ్యాలిడేట్ చేసుకునేటటువంటి కర్మఫలముల గురించి వేదంలో అయితే చెప్పలేదు. అవి తర్వాత తర్వాత వచ్చాయి. వేదంలో చెప్పిన కర్మలన్నీ కూడా మీరు వ్యాలిడేట్ చేసుకోలేరు వాటిని. అంటే మీరు ఒక ఒక రకమైనటువంటి నమ్మకంతో చేయాలి. లేదంటే వ్యాలిడేట్ చేసుకోవడం అని చెప్తే అది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇది మన అనుభవంలో ఉండే ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడో జాతకం చూపించుకుందుకో లేకపోతే ఎవరినో ఏదో కష్టం వచ్చిందనో అడగడానికి వెళ్తాం. వాళ్ళు ఏదో ఉపాసన చేయమనో లేకపోతే ఏదో చేయమని చెప్తారు. ఆ ఉపాసన చేస్తే ఆ కష్టం తొలగిపోవచ్చు, తొలగకపోవచ్చు కూడా. ఇప్పుడు ఏదో జపం చేయించమన్నారు, జపం చేయిస్తే రోజులు బాగుపడతాయి అన్నారు, జపం చేయించేసాం కానీ బాగుపడలేదు. సో అటువంటి కష్టాలు ఉంటాయి. అప్పుడు ఏం చెప్తారు, ఇంకా లేదు, టైం వస్తుంది, ఆ టైం వచ్చిన తర్వాత బాగుపడుతుందంట. సో ఇటువంటి కష్టాలు ఉంటాయి. సో అందుకని వేదంలో సాధారణంగా అటువంటి డిస్కషన్కి స్కోప్ ఇవ్వలేదు వాళ్ళు. అటువంటి డిస్కషన్కి స్కోప్ ఇవ్వకుండా ఓన్లీ చాలా లాంగ్ టర్మ్ లో పొందే ఫలాలే చెప్తుంది వేదం. అంటే లాంగ్ టర్మ్ అంటే మీరు లెక్క ఇప్పుడు ఈ బతికుండంగా మీరు ఎలాగా వాటిని చూడలేరు. సో సాధారణంగా అన్ని ఫలములు అదృష్ట ఫలములు ఉంటాయి. ఈ లోకంలో ఈ ఈ లైఫ్ టైంలో కనిపించవు, తర్వాత ఎప్పుడో కనిపించవచ్చు. కనిపించినా మనకి ఆ లింక్ ఎలాగో తెలియదు. సో అందుకని అదృష్ట భోగముల గురించే చెప్పారు వాళ్ళు. వాటికి అదృష్ట భోగం అని అర్థం. అంటే పరలోకంలో పొందే సుఖాలు, ఇహలోకంలో పొందే సుఖాలు, రెండిటి ఎడలా కూడా, రెండిటిలోనూ కూడా దోష దర్శన అభ్యాసాత్, వాటిలో దోషములు చూచుట, పరిశీలించుట వలన వైతృష్ణ్యము పుడుతుంది. సో వైరాగ్యం పుట్టాలంటే ఈ సుఖదుఖములు అనేవి ఇవి అనిత్యములు. ఇందులో ఆ అంటే నిత్యముగా లేకుండుట అనేటటువంటి ఒక దోషం ఉన్నది. పైగా ఎంతటి సుఖమైనా కూడా మిశ్రమమే. 100% సుఖం అంటూ ఎక్కడ ఉండదు. అది ఆల్రెడీ ఎప్పుడు కల్తీతోనే వస్తుంది సుఖము. ఒక రకమైనటువంటి కల్తీ ఉంటుంది, ఎప్పుడు దుఃఖం కలిసిపోయి ఉంటుంది అందులో. బాగా ఐస్ క్రీమ్ ఇష్టమని బాగా ఐస్ క్రీమ్ తినేసాం అనుకోండి, రొంపదేస్తుంది. ఆ విధంగా దృష్టాదృష్ట భోగేషు దోష దర్శనాభ్యాసాత్ వైదృష్ట్యం తేన చ వైరాగ్యేణ గృహ్యతే. ఆ వైరాగ్యము చేత మరియు అభ్యాసము చేత మనసును నిగ్రహం చేసుకోవడం, పట్టుకోవచ్చు. విక్షేపరూప ప్రచార చిత్తస్య ఏవం తత్ మనః గృహ్యతే నిగృహ్యతే నిరుధ్యతే ఇత్యర్థః. సో విక్షేపరూప ప్రచార చిత్తస్య, విక్షేపరూపమైనటువంటి అటు ఇటు పరిగెడితే ఉండేటువంటి మనస్సును ఏవం ఈ విధముగా వైరాగ్యము అభ్యాసము చేత మనస్సును గృహ్యతే నిగృహ్యతే స నిరుధ్యతే ఇత్యర్థః. శ్రీకృష్ణుడు చెప్పే సూత్రంలో మూడు సూత్రాల్లో మూడిట్లో రెండు ఇక్కడ చెప్పాడు. మూడవది నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. శ్లోకం చదువుతాము. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.